వంకాయలు కూడా రెడీగా ఉన్నాయంట. మీరు రెడీగా ఉన్నారా? ఫస్ట్ నన్ను నేర్పించే ఆనియన్స్తో స్టార్ట్ చేద్దాం. ఏమండోయ్, మిరపకాయలు తొడాలు తీసేయండి, మధ్యలో చిలుకలు కూడా పెట్టేసేయండి. ఉన్నారా ఏంటి? చాపింగ్ అయిపోయింది అనుకుంటున్నారా? బ్రింజాల్ని కూడా చాప్ చేసేయండి. చేసేసాక ఏమండోయ్, ఒక గిన్నెలోకి వాటర్ తీసుకోండి. తీసుకుని అందులో కొంచెం పసుపు, ఉప్పు కలపండి. అవి రెండైనా అంటారేమో, వంకాయ ముక్కలు వేసేయండి. మనంతా పెద్ద ఫ్యాన్సీ కాదండి. ఒక నార్మల్ కడాయి తీసుకోండి. అందులో కొంచెం జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, పచ్చిమిరపకాయలు అవి బాగా వేగాక మన ఏడిపించే ఆనియన్స్ ఉన్నాయి కదా, అవి కూడా వేసి బాగా కలిపేసి మూత పెట్టేసేయండి. ఈ ఆనియన్స్ బాగా వేగాలండి, వేగకపోతే టేస్ట్ రాదు. అందులో కొంచెం ఉప్పు వేసి బాగా వేయించండి. వేయించాక మూత పెట్టండి. ఇంకొంచెం వేగాక పసుపు వేయండి. కొంచెం వేయండి, ఎక్కువ వేసేయకండి. అంత మంచిగా వేయించుకున్నారా? వేయించుకున్న తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేయండి. ఎక్కువ వేసేయమాకండి, ఇది కూడా కొంచెమే, ఒక స్పూన్కి సరిపోతుంది. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ పచ్చివాసన పోవాలండి, పోయేదాకా వేయించండి. వేయించాక మన బ్రింజాల్ చాప్ చేసి ఉన్నాయి కదా, అవన్నీ వేసేసేయండి. వేసి బాగా వేయించండి. వేసినారా? బాగా కలుపుతూ ఉండండి. ఇంకొంచెంసేపట్లో కూర రెడీ అయిపోతుంది. ప్రతి ఒక్కరికి ఒక స్టైల్ ఉంటుంది. ఇది నా స్టైల్, కొంచెం ఈజీ పీజీగా. ఇఫ్ మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు స్నేహ చౌదరి. మర్చిపోకండి.